మామ ఇవాళ క్రికెట్ వార్తలకి స్వాగతం సుస్వాగతం. నేను మేము ఈ సిరీస్ ని చేయాలా వద్దా అంటే చాలా మంది ఎస్ అని కామెంట్ చేశారు. విచ్ మీన్స్ మీరు ఈ సిరీస్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అయితే ఇంకా ఆగేదేలే, రచ్చ రచ్చ చేయాల్సింది, రోజుకొక వీడియోతో రావాల్సింది. ఇంకా లేట్ చేయకుండా ఇవాళ వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇవాళ మన ఫస్ట్ న్యూస్ మామ, నెక్స్ట్ జరిగే ఇంగ్లాండ్ సిరీస్ కి బూమ్రాకి కంప్లీట్ రెస్ట్ అంట కన్ఫర్మ్ చేసేశారు. తననే కాదు, సిరాజ్ కూడా ఇంగ్లాండ్ తో జరిగే T20 మ్యాచెస్ ఆడాడంట. తన కూడా T20s కి రెస్ట్. ఇంగ్లాండ్ తో జరిగే ఓడిఐకి అండ్ ఛాంపియన్స్ ట్రోఫీకి తను అవైలబుల్ గా ఉంటాడు. న్యూస్ నెంబర్ 2, నెక్స్ట్ ఇంగ్లాండ్ లో జరిగే ఓడిఐ సిరీస్ కి ఛాంపియన్స్ ట్రోఫీకి జైస్వాల్ ని బ్యాకప్ ఓపెనర్ గా కన్సిడర్ చేస్తున్నారంట. తనతో పాటు వాషింగ్టన్ సుందర్ ని, హర్షదీప్ సింగ్ ని కూడా పిక్ చేస్తున్నారు. ఇంగ్లాండ్ సిరీస్ కి ఛాంపియన్స్ ట్రోఫీకి కలిపి టీమ్ ని ఈ మంత్ 12th అనౌన్స్ చేశారు. న్యూస్ నెంబర్ 3, మన ఇంగ్లాండ్ తో ఓడిఐ T20 సిరీస్ ఆడబోతున్నాం అంటే ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ భయపడుతున్నారు మామ. ఎందుకంటే లాస్ట్ 10 years గా మనం ఇంగ్లాండ్ మీద ఎప్పుడు T20 సిరీస్ ఓడిపోలేదు. ఈసారి మన టీం కోచ్ గా గౌతమ్ గంభీర్. తన అండర్ లో ఇండియా ఎన్ని మంచి మంచి రికార్డ్స్ చెడగొట్టిందో చూసాం. ఇది కూడా అలా అవుతుందేమో జనాలు టెన్షన్ పడుతున్నారు. మరి ఏమవుతుందో ఏమో. న్యూస్ నెంబర్ 4, ఈ ఫోటోలో పడికల్తో పాటు ఉన్న బాబు క్రికెట్ స్టోర్కి వాళ్ళ మమ్మీతో వచ్చాడంట. కొత్త బ్యాట్స్ అండ్ ప్లేయింగ్ బ్యాట్స్ చూసి చాలా ఎక్సైట్ అవ్వడం చూసి పడికల్కి తన చిన్నతనం గుర్తొచ్చిందంట. తను కూడా చిన్నప్పుడు ఆ పిల్లోళ్ళలాగానే బాగా క్రికెట్ ఐటమ్స్ చూసి ఎగ్జైట్ అయ్యి కొనిపించమని మారం చేసేవారంట. ఆ బాబులో తనని తను చూసుకుంటూ పడికల్ ఆ పిల్లోడికి ఆ స్టోర్లో క్రికెట్ కి సంబంధించిన వస్తువులని ఏది నచ్చితే అది ఆ పిల్లోడికి కొనిపించారంట మామ. సో స్వీట్ కదా. న్యూస్ నెంబర్ 5, మామ మన బీజేటీ మ్యాచ్ లో మన ఇండియన్ ప్లేయర్స్ ని పడుకోబెట్టిన బోలాండ్ కి అండ్ MS ధోనికి ఒక కనెక్షన్ ఉంది తెలుసా. MS ధోని రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ లో కెప్టెన్ గా ఉన్నప్పుడు బోలాండ్ కూడా ఆ టీంలో ఉన్నాడు. దీన్ని బేస్ చేసుకుని ఆన్లైన్ లో MS ధోని బోలాండ్ పొటెన్షియల్ ఎప్పుడో కనిపెట్టాడని ఆన్లైన్ లో తలా ఫర్ ఏ రీజన్ అంటున్నారు. దీని గురించి మీరేమంటారో కామెంట్ లో రాయండి. న్యూస్ నెంబర్ 6, రీసెంట్ గా ఏబీ డివిలియర్స్ విరాట్ కోహ్లీ ఫామ్ గురించి ఇలా అన్నారు మామ. విరాట్ కోహ్లీ ఒకసారి తన మైండ్ ని రీసెట్ చేసుకోవాలి. పెద్ద ఈవెంట్స్ లో బౌలర్స్ గురించి మర్చిపోయి ఎవ్రీ సింగిల్ ని ఎవ్రీ బాల్ ని రెస్ట్ చేయాలని చెప్పారు మామ. సింపుల్ గా చెప్పాలంటే బాల్ ని కరెక్ట్ గా రీడ్ చేసి బాదు, బౌలర్ సంగతి మర్చిపో అంటున్నారు మామ. న్యూస్ నెంబర్ 7, 1983 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ మెంబర్ అయిన బల్విందర్ సంధు బూమ్రా మీద షాకింగ్ కామెంట్స్ చేశారు మామ. తను చెప్పింది ఎగ్జాక్ట్ గా చెప్తా వినండి. వర్క్ లోడ్ మేనేజ్మెంట్ అనేది ఒక బుల్షిట్ వర్డ్. వర్క్ లోడ్ మేనేజ్మెంట్ అనేది అసలు ఉండదు. ఒక ప్లేయర్ 20 ఓవర్స్ బాల్ చేయకపోతే ఆ ప్లేయర్ ఇంకా ఇండియన్ టీం కోసం క్రికెట్ ఆడటం వేస్ట్. బూమ్రా టోటల్ బీజీటీలో ఎన్ని ఓవర్స్ వేసుంటాడు? ఒక 150 ఓవర్స్ వేసుంటాడా? టోటల్ 5 మ్యాచెస్ అంటే ఒక ఇన్నింగ్ లో 15 or 16 ఓవర్స్ వేసాడేమో. ఇండియా కాడే ప్లేయర్ ఒక ఇన్నింగ్ లో 15+ ఓవర్స్ వేయలేడా? దీనికి మళ్ళీ వర్క్ లోడ్ మేనేజ్మెంట్ అని ప్లేయర్స్ కి రెస్ట్ ఇవ్వడం ఎందుకు అన్నట్టు మాట్లాడారు మామ. ఎగ్జాక్ట్ దాని ఇవే మాటలు మాట్లాడారు మామ. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ లో రాయండి. న్యూస్ నెంబర్ 8, ఇది ఇండియన్స్ కి హ్యాపీ చేసే న్యూస్ మామ. అన్ని బాగుంటాయి. ఛాంపియన్స్ ట్రోఫీకి మనం షామీ, బూమ్రా, సిరాజ్ ని టీమ్ లో చూస్తాం. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం షామీని టీమ్ లో తీసుకోవడం కన్ఫర్మ్ అయిందంట. వీళ్ళ ముగ్గురు ఉంటే దగ్గరుండి అపోనెంట్స్ తో డిస్ట్రాక్షన్ స్పెల్లింగ్ రాపిస్తారు. ఏమంటారు మామ దీని గురించి? న్యూస్ నెంబర్ 9, డిసెంబర్ మంత్ కి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కోసం నామినీస్ గా జస్ప్రీత్ బుమ్రా, ప్యాట్ కమిన్స్ అండ్ డేన్ పీటర్సన్ ని సెలెక్ట్ చేశారు మామ. ఈ ముగ్గురులో ఒకరికి ప్లేయర్ ఆఫ్ ది మంత్ ఇస్తారు. ఎవరికి ఇస్తారంటారు మామ? సో దీస్ ఆర్ ద న్యూస్ మామ. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. నేనేమైనా న్యూస్ మిస్ చేస్తే లెట్ మీ ఇన్ ద కమెంట్స్ మామ. వీడియో ఎలా అనిపించిందో ఫీడ్బ్యాక్ లో కూడా తోసేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై.